మిత్రులారా నమస్తే. ఇరాన్తో యుద్ధమా లేక శాంతికి సన్నద్ధమా? అమెరికా ఈ విషయం ఈ నెల 25వ తేదీన అంటే ఇంకొక 5 రోజుల్లో తేలబోతుందండి. జనవరి 25 ట్రంప్ మహాశయుడు ముహూర్తం పెట్టాడు. ముహూర్తం మంచి పనులకు పెడతాం, అయితే ఈయన ప్రపంచ విధ్వంసానికి ముహూర్తం పెట్టాడు. 25 ఏమిటా అంటే జనవరి 25న పెంటగాన్లో టోటల్ మిలిటరీ అధినాయకులతో అందరితో ఆయన ఒక కీలకమైన రివ్యూ సమావేశం పెట్టాడండి. సో అప్పటికి కొన్ని పనులు పూర్తవుతాయి. ఏమిటా పనులు నేను చెప్తాను ఇప్పుడే. వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్ ఇంకొక 4 రోజుల్లో ఫినిష్ అవుతాయి. అప్పుడు ఇరాన్ మీద దాడి చేయడమా లేకపోతే ఏమిటనేది డెసిషన్ తీసుకుంటారు. సరిగ్గా 25వ తేదీన మిలిటరీ అధికారులందరితో కూడా ట్రంప్ సమావేశం అవుతున్నాడు. ఒక పక్క ఇరాన్తో టెన్షన్ అలా ఉంటూనే యుద్ధం ఆగిపోయింది అనే ఒక వార్తలు వచ్చాయి చాలా వరకు మనకి. కారణం ఏమిటయా అంటే ఇజ్రాయెల్ వెళ్ళి ట్రంప్తో సరి ట్రంప్ ఆగేలాగా లేడని ఎలాగోలా నయానో భయానో ఆ రష్యా అయిన పుతిన్కి ఫోన్ చేసి నెతన్యాహు పుతిన్తో ఒక మాట ఇరాన్తో చెప్పించడానికి ట్రై చేశాడనమాట. విషయం ఏమిటి? ఇదంతా కూడా చాలా క్లమ్జీగా ఉంది. యుద్ధం ఆగిపోయింది అని కొందరు, యుద్ధం ఆగలేదు, యుద్ధానికి అంతా సన్నద్ధంగా ఉంది పరిస్థితులు అని చెప్పేసి. ఇప్పుడు ఈలోగా ఇజ్రాయెల్ ఎందుకు పుతిన్ దగ్గరికి వెళ్ళాడు అంటే ఒక చిన్న కారణం ఉంది. అది తెలుసుకొని యుద్ధానికి తెర వెనక అన్ని సన్నద్ధాలు అమెరికా ఎలా చేస్తుంది అది తెలుసుకొని, దీన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ ఏం చేస్తుంది అది తెలుసుకొని, అసలు ఇరాన్లో ఖొమనై పరిస్థితి ఏంటి, కేవలం ఆ వ్యక్తి ఉంటే ఒకలాగా వ్యక్తి లేకపోతే ఒకలాగా దేశం ఉంటుందా, ఆ వ్యక్తి విషయంలోనే ట్రంప్కి ఏమైనా విభేదాలు ఉన్నాయా, మిగతా ఇంకేమీ కూడా యుద్ధానికి కారణాలు లేవా అంటే ఉన్నాయి. ఏమిటి అనేది చూద్దాం. వరుసగా ఒక్కొక్క పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెతన్యాహు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఎందుకు ట్రంప్ని కాకుండా పుతిన్ని పట్టుకున్నాడు అంటే విషయం ఏమిటయ్యా అంటే, ఇజ్రాయెల్ ద్వారా కొన్నాళ్ల క్రితం ఎయిర్ రైడ్స్ చేయించింది కదా అమెరికా. సో వాళ్ళ స్ట్రాటజిక్ సైట్స్ కొన్ని ఉన్నాయి, అణు కేంద్రాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా దాడి చేసేసాము, అన్ని అణువాయుధాలు నాశనం చేసామని చెప్పారు కదా. అదంతా ఏం లేదు, తుస్సుమని అన్నది కదా, అది సరే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరాను అమెరికాని ఎదుర్కోవడానికి ఇరాను వేసినటువంటి పథకం ఏమిటి, పన్నిన వ్యూహం ఏంటి చెప్తాను ఒక్క నిమిషం. అదేమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ని కొట్టాలి, ఇజ్రాయెల్ని. 2 మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మధ్య ఆసియా అంటామే, ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ధ్వంసం చేయడం అనేటటువంటిది. ఇవి 2 కీలకమైనటువంటి విషయాలు. ఈ రెండిట్లో ముందు ఇజ్రాయెల్ చుట్టూ ఉచ్చు బిగించడం, దానికి లెబనాన్, సిరియా, ఇరాక్, పాలస్తీనా ఈ దేశాల్లో అతి కీలకమైనటువంటి మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటి దగ్గర కూడా చాలా శక్తివంతమైనటువంటి ఇరాన్ మిసైల్స్ పెట్టింది. ఒక్కసారి అలీ ఖమనై ఒక కనుసైగ చేస్తే ఇజ్రాయెల్ ధ్వంసమవుతుంది, అమెరికా కాపాడలేదు. ఇక పరిస్థితి బిగుసుకుంటుంది. అటు ఇరాన్ అమెరికా మాట ఏమో కానీ మేము నాశనం అయ్యేలా ఉన్నామని చెప్పి అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి పుతిన్ మహాశయుడిని అడుక్కున్నాడు. అంతటితో ఆగిపోయింది, యుద్ధం ఏమీ జరగదు అని అనుకుంటున్నారు. కానీ పుతిన్ ఇరాన్కి చెప్పొచ్చు కానీ పుతిన్ అమెరికాకి చెప్పలేడు కదా. ఇప్పటికే పుతిన్కి కాలుతుంది కదా, అటు చైనాకి కూడా కాలుతుంది కదా. వెనిజులాని క్యాప్చర్ చేసి వెనిజులాలో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ట్రంప్ పెట్టడం ద్వారా వెనిజులా నుంచి వచ్చేటటువంటి ఆయిల్ అత్యధిక శాతం చైనా దిగుమతి చేసుకునేది వెనిజులా నుంచే కదా. ఇప్పటికే వాళ్ళు ఏం చేద్దాం ట్రంప్ని ఎలా కొడదామా అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు కదా. సో ఈ సందర్భంగా
ఇరాన్కి అయితే ఏదో ఒక మాట చెప్పొచ్చు పుతిన్, అయ్యా ఇజ్రాయెల్ని వదిలేసేయని. ఇరాన్ ఇజ్రాయెల్ని ఎందుకు వదులుతుంది? ఇజ్రాయెల్ మీద మంటతో మలమల మలమల మాడిపోతుంది ఇరాన్. ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఓవరాల్గా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ అని అంటారండి. ఇది ప్రపంచంలో ఎవరికీ లేవట. ఈ హైపర్సోనిక్ మిసైల్స్ వన్స్ ఒక్కసారి కానీ వాటిని ఉపయోగిస్తే కాంతి కంటే వేగంగా దూసుకు వెళ్ళేటటువంటి మిసైల్స్, ఈ మిసైల్స్ని ప్రయోగించి మేము మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ వార్ బేసెస్ అన్నీ కూడా, ఎక్కడైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో అమెరికాకు సంబంధించినటువంటి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ట్రంప్ నిన్న కూడా ఆయన చేశాడు, ఇరాన్ మాట వినకపోతే మేము యుద్ధం తప్పదు ఖబర్దార్ అని చెప్పేసి. సో మిత్రులారా, ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నాయకుడు ఖొమైనీ ఒక మాట అన్నాడు, మీ పప్పులు మా దగ్గర ఉడకో అని. ఒక వెనిజులా దగ్గరో ఇరాక్ దగ్గరో ఎక్కడో ఉడికినాయేమో కానీ మీ పప్పులు మా దగ్గర ఉడకో అని చెప్పాడు కదా. కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి అమెరికా ఆలోచిస్తూ, ఈలోపు అమెరికా ఏం చేసిందయ్యా అంటే 2 వార్షిప్స్ కీలకమైనవి ఉన్నాయండి. ఒకటి అబ్రహాం లింకన్ వార్షిప్, ఇంకొకటి జార్జ్ బుష్ వార్షిప్. అంటే అమెరికా ప్రెసిడెంట్స్ పేర్లు పెడతారనమాట అక్కడ. సో ఇక్కడ విషయం ఏమిటంటే అబ్రహాం లింకన్ వార్షిప్ అనేది చాలా కీలకమైనటువంటిది, చాలా పవర్ఫుల్ వార్షిప్. అది ఏమిటయ్యా అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేసేటటువంటి వార్షిప్. దాన్ని ఇరాన్ వైపు మళ్లించడం అనేది అమెరికా మొదలుపెట్టింది. మలేషియా నుంచి, హిందూ మహాసాగరం నుంచి ఇరాన్కి సమీపంగా వెళ్తుంది. ఇంకా 4-5 రోజులు టైం పడుతుందంట. ఆల్రెడీ జార్జ్ బుష్ వార్షిప్ వెళ్ళింది, కానీ జార్జ్ బుష్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేసేది కాదు, ఇంత పవర్ఫుల్ కాదు. అందుకనే ఈ 4-5 రోజులు టైం ట్రంప్ తీసుకుంటున్నాడు. ఈ వార్షిప్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వార్ స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి ట్రంప్ చెప్పేది ఏమిటంటే అలీ ఖమనైని దించేసి మేము అక్కడ గవర్నమెంట్ని పెట్టాలి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా వేల మంది చచ్చిపోయారు, ఈ గవర్నమెంట్ మాకు వద్దని, కాబట్టి అక్కడ గవర్నమెంట్ని మేము మార్చాలి అని చెప్పి. అంటే ట్రంప్కి అంత గొప్ప ప్రేమ ఏంటి, అంత గొప్ప సానుభూతి ఏమిటి ఇరాన్ ప్రజల పట్ల, ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల, ఇరాన్లో ప్రజాస్వామ్యం నెలకొనాలి, అక్కడ మతరాజ్యం వద్దని ఎంత గొప్ప ప్రేమ ఇరాన్ మీద ఎందుకు పుట్టుకొచ్చింది అంటే ఏమీ లేదు, మనకు తెలుసు. ఆయిల్ నిక్షేపాలు ట్రంప్ అంటే అమెరికా చేతుల్లో ఉండాలి. మొదటి నుంచి కూడా దశాబ్దాలుగా అమెరికా చేస్తున్నటువంటి విధ్వంసం అంతా కూడా ఈ అరబ్ దేశాల్లో ఆయిల్ నిక్షేపాల కోసమే కదా. మళ్ళీ అందులో మిడిల్ ఈస్ట్లో చాలా కీలకమైనటువంటిది ఇరాన్ చెప్పు చేతల్లో చాలా దేశాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ అంటే ఇరాన్తో శత్రుత్వం ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ కూడా, సౌదీ అరేబియా లాంటి, టర్కీ లాంటి, ఇట్లాంటివి కూడా ఆఖరికి ఇరాన్లో ఉన్నటువంటి ఖమనై ప్రభుత్వానికి అండగా నిలవాలనేటటువంటి స్టాండ్ తీసుకుంటున్నాయి. అనేటప్పటికీ ట్రంప్కి వణుకు పుట్టి, ట్రంప్ ఏమైనా సరే ఇరాన్లో ఖమనైని దించేసి మనం కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెడితే తప్ప ఆటలు సాగవు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు అనమాట. సో ఇలాగ ట్రంప్ నిన్నగాక మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఇక తప్పదు అని. ఖమనై కూడా అలా ఇరాన్ మీడియా కూడా దీన్ని ధృవీకరించింది. దేన్ని అక్కడ ప్రొటెస్టులు జరిగాయి, వేల మంది చనిపోయారు. ఒకానొక టైంలో ఎగ్జిక్యూషన్స్కి కూడా వెళ్ళాలని ఇరాన్ గవర్నమెంట్ అనుకుంది, దాన్ని కూడా వాళ్ళు ధృవీకరించారు. వేల మంది చనిపోవడం, నిరసనకారులు చనిపోవడం అనేటటువంటి జరిగింది. దీని అంతటికీ కారణం అమెరికా, దీని అంతటికీ కారణం ట్రంపు. అక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా వేల డాలర్లు, ఒక్కొక్క పనికి వేల డాలర్లు, గృహ దహనాలకి కొన్ని వేల డాలర్లు, ప్రభుత్వ భవనాలని తగలబెట్టడానికి కొన్ని వేల దహనాలు, రోడ్డు మీద ప్రజలను తీసుకురావడానికి కొన్ని వేల డాలర్లు, మిలిటరీ మీద దాడులు చేయడానికి కొన్ని వేల డాలర్లు, ఆఖరికి పప్పెట్స్ దిష్టి బొమ్మలు తగలబెట్టడానికి కొన్ని వేల డాలర్లు. ఇట్లాగా ప్రతి పనికి కూడా వేల లక్షల డాలర్లు అక్కడ ప్రజలకు ఇచ్చి ప్రజల చేత
మా మీద తిరగబడేటట్టుగా చేసింది ట్రంప్ ప్రభుత్వం. అందుకనే ప్రజల్ని అదుపు చేయడానికి మేము అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాదాపు అఫీషియల్గానే 5,000 మంది చనిపోయారని అంటున్నారు. సరే, ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు విషయం దగ్గరికి వద్దాం. ఖమనై మీద ట్రంప్కి అంత కోపం ఎందుకంటే చెప్పాను కదా, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ చాలా కీలకమైంది. ఇరాన్ ఒకటి చేతుల్లోకి వచ్చేస్తే మిడిల్ ఈస్ట్ అంతా తమ చేతుల్లో ఉంటుందని. ఇదంతా తమాషా చూస్తూ రష్యా కానీ చైనా కానీ ఊరుకుంటుందా? సో వాళ్ళు కూడా అరబ్ దేశాల నుంచి ఆయిల్ సరఫరా చేసుకుంటున్నారు. కాబట్టి అరబ్బులో అతి కీలకమైనటువంటి ఇరాన్కి ఆల్రెడీ రష్యా చైనా తెర వెనక నుంచి లోపాయికారిగానే యుద్ధ సామగ్రికి సంబంధించినటువంటి అత్యంత అధునాతనమైనటువంటి కీలకమైనటువంటి పరికరాలని ఆల్రెడీ సరఫరా చేస్తున్నారంట వాళ్ళు. ఈ వార్తలు కూడా మనకు వచ్చేసాయి. సో ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి, మనం ఒక వీడియోలో అంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రభుత్వం స్ట్రక్చర్ ఏమిటి అనేటటువంటిది 79 తర్వాత 79 తిరుగుబాటు తర్వాత 79 షా గవర్నమెంట్ ఉండేది. 79 వరకు 1925 నుంచి 79 వరకు వాళ్ళు చాలా రివల్యూషనరీ కార్యక్రమాలు అమలు చేశారు, డెమోక్రటిక్ కార్యక్రమాలు అమలు చేశారు. స్త్రీలకు బొర్ఖా తీసేశారు, స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చారు. ఇవన్నీ కూడా భూస్వామ్య విధానాన్ని రద్దు చేశారు. తర్వాత అయతుల్లా ఖొమైనీ వచ్చిన తర్వాత అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా సుప్రీం లీడర్ ఎవరైతే ఉంటారో ఆ సుప్రీం లీడర్ చెప్పు చేతల్లోనే అన్నీ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియరీ బాడీ, మిలిటరీ సమస్తం కూడా ఆ సుప్రీం లీడర్ చేతిలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్ట్రక్చర్ ఏమిటయ్యా అంటే సుప్రీం లీడర్. ఇప్పుడు అయతుల్లా ఖొమైనీ ఎవరైతే తిరుగుబాటు చేసి ప్రజలను సేమ్ ఇలాగే రెచ్చగొట్టి మొత్తానికి ఆయన అధికారంలోకి వచ్చాడో, ఆయన వచ్చిన తర్వాత ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాడు. సో ఇస్లామిక్ లా ఏ విధి విధానమైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే అక్కడ షరియత్కి అనుగుణంగా, ఇస్లామిక్ లాకి అనుగుణంగా ఉండాలి. దాన్ని అంతా కూడా నియంత్రించేది సుప్రీం లీడర్. ఖొమైనీ 10 years ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన వారసుడుగా అలీ ఖమనై ఇప్పుడు ఉన్నాడు. లైఫ్ టర్మ్ అనమాట. వాళ్ళు బతికినంతకాలం వాళ్ళు సుప్రీం లీడర్గా ఉంటారు. సో వాళ్ళ చేతుల్లోనే మొత్తం సైన్యం ఉంటుంది, వాళ్ళ చేతుల్లోనే చట్టసభ ఉంటుంది, వాళ్ళ చేతిలోనే న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నా అల్టిమేట్ డెసిషన్ సుప్రీం లీడర్, ఇస్లామిక్ రాజ్యానికి సంబంధించిన సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అలీ ఖమనై, అతని చేతుల్లో ఉంటుందన్నమాట. సో అది అంటే అతన్ని మార్చేస్తే, అతన్ని కాల్చేస్తే, లేదా అతన్ని తరిమేస్తే, అతన్ని బంధిస్తే అక్కడ మొత్తం మారిపోతుంది అని చెప్పేసి. సరే, ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, అందులో న్యాయమైన తిరుగుబాటు లేదా, అంతా అమెరికానే రెచ్చగొట్టిందా అంటే న్యాయమైన తిరుగుబాటు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మతరాజ్యానికి ఎవరు కూడా తల వంచరు, మతం విధించేటటువంటి నిషేధాజ్ఞలకు ఎవరు తల వంచరు. అక్కడ స్త్రీలు చాలా తిరగబడుతున్నారు, అది వేరే విషయం. అక్కడ ఏ గవర్నమెంట్ కావాలి ఏమిటి అనేది ఆ ప్రజలకు సంబంధించింది, ఆ దేశానికి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. బయట నుంచి ఎవరు కూడా, విదేశీ శక్తి ఎవరు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. ఇది అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో కూడా అందరూ కూడా రూపొందించుకున్నటువంటి నియమావళి. కానీ ట్రంప్కి కానీ అమెరికాకి కానీ ఇట్లాంటి నియమావళితో పని లేదు. వాళ్ళు శాసించిందే శాసనం, వాళ్ళు మాట్లాడిందే మాట, వాళ్ళు చేసిందే పని. వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటే దేశం, లేకపోతే ఆ దేశం శ్మశానం. ఇది అందుకని ఖమనైని ఏమైనా సరే అదుపులోకి తీసుకురావాలని చెప్పి ట్రంప్ అనమాట. సో ఈ మొత్తం ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఖమనై నేను అమెరికా కానీ మా మీద ఏమాత్రం ఒక అడుగు ముందుకేసిందా, 100 అడుగులు ముందుకు వేయడానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నాము అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ఎయిర్ బేస్లు ఏమైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్లో, అమెరికా అన్నీ కూడా కొన్ని క్షణాల్లో టార్గెట్ చేయగలమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేటెస్ట్గా ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా కానీ ముందుకు వచ్చి యుద్ధానికి తలపడిందా, ఇక మేము సిద్ధంగానే ఉన్నాం, కాసుకోండి, తల ఒగ్గేది లేదు అని వాళ్ళు అంటున్నారనమాట. సో ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఉండాలా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండాలా, ఏమిటి అనేటటువంటిది ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి. ట్రంప్ ఎవరంటే ట్రంప్కి ఆ దేశం మీద ప్రేమ కాదు, ఆ దేశాన్ని తన చేతుల్లోకి పెట్టుకోవడం అనేటటువంటి ఉద్దేశం. కాబట్టి ఇది అందుకని ఓవరాల్గా ప్రపంచ దేశాలు కూడా ట్రంప్తో ఏమంతా సత్సంబంధాలు లేవు ట్రంప్తో. ఈవెన్ యూరోపియన్ యూనియన్ ట్రంప్కి వ్యతిరేకమైపోయింది కదా. గ్రీన్లాండ్
గ్రీన్లాండ్ తీసుకోండి, గ్రీన్లాండ్ని కబలించడానికి చూస్తున్నాడు. మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఎదురు తిరిగినాయి ట్రంప్కి. సో ఎటు తిరిగినా సరే అంతా వ్యతిరేకతే కూడగట్టుకుంటున్న ట్రంప్ అయినా సరే అగ్రరాజ్యం కదా, అగ్రరాజ్య దురహంకారం కదా, వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి అణుబాంబులతో సహా చాలా 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 ఆయుధాలు ఉన్నాయి కదా. సో ఏమైనా ఏ దేశాన్నైనా మనం లోబర్చుకోవచ్చు అనేటటువంటి సో అత్యుత్సాహంతో ఉన్నాడు. అత్యుత్సాహం అవుతుందా, అది దుస్సాహసం అవుతుందా, ఏమవుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఏం చేయగలం అని 25వ తేదీన ట్రంప్ నిర్ణయిస్తాడనమాట. ఈ ఓవరాల్గా ఇరాన్ యుఎస్ టెన్షన్, ఈ ఓవరాల్గా మనం ఏమిటి, మన ఇండియా ఏమిటి అనేటటువంటిది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. మనం ఏం చేస్తున్నాం ఏమిటి అనేటటువంటిది. ట్రంప్కి దగ్గరగా ఉండి ఇండియా విధి విధానాలని పణంగా పెడుతున్నామా, లేకపోతే మనకి ట్రంప్ కావాలా, దేశం కావాలా, ఏమిటి అనేది మన పాలకులు నిర్ణయించుకోవాలి. అది వేరే విషయం మాట్లాడుకుందాం. ఏది ఏమైనా 20 తర్వాత యుద్ధం, కేవలం యుద్ధం అంటే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం అంటే కేవలం 2 దేశాల యుద్ధం కాదు, మొత్తం చాలా ప్రముఖమైనటువంటి దేశాలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మొత్తం ఇప్పుడు మనం యుద్ధం ఇలాగా అంచులో ఉన్నామండి. విధ్వంసం జరగబోతుందా ఇంకో 4-5 రోజులు అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి కాలం అన్నమాట. ఈ 4-5 రోజుల టైం ఏం జరుగుతుందో చూద్దాం మిత్రులారా. ఏది ఏమైనా యుద్ధం వద్దండి. యుద్ధం వస్తే ఒక దేశానికి 2 దేశాలకు సంబంధించింది కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా అనేక రకాలుగా అనేక రూపాల్లో సర్వనాశనం అవుతుంది. ట్రంప్ని మరి కట్టడి చేసేవాడు లేడా? దేవుడు అనేవాడు చూస్తున్నాడు. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అంటే ఉంటే ఎప్పుడో కట్టడి చేసేవాడు కదా. కాబట్టి ఇతర దేశాలైనా సరే, ఈ గ్లోబ్ మీద ఉన్న దేశాలైనా ట్రంప్ని ఏ విధంగా కట్టడి చేస్తాయి? యుద్ధంలో దిగి కట్టడి చేస్తాయా? యుద్ధంలో దిగితే అంతే నీ పని బెదిరించి కట్టడి చేస్తాయి? ఏం చేస్తాయి చూడాలి. ట్రంప్ మాత్రం ఆగేలా లేడు. 25 దాకా మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.